ఇది సాధ్యమవుతుందంటారా? పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. అప్పుడు జగన్ ఏదో అన్నాడని మనం వెంటనే ప్రతీకారం తీసుకునేటువంటి సమయం కాదు. ప్రజలు మన మీద పెద్ద బాధ్యతను పెట్టారు కాబట్టి ప్రతీకారం చేసే బదులు ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునేందుకే ప్రయత్నం చేద్దామని ఒక మాట అన్నాడు ఎన్డీఏకి సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్లో. అది సాధ్యమవుతుందంటారా? సాధ్యం చెయ్యాలి. అతనే ఇప్పుడు హార్ట్ బర్నింగ్తో చూశాడు కాబట్టి పరిస్థితి బర్నింగ్ హార్ట్, కూల్ మైండ్ తోటి ఆలోచన వస్తుందండి. కూల్ మైండ్ లేకపోతే ఆలోచన రాదు, ఆవేశం వస్తుంది. ఏ పర్సన్ విత్ బర్నింగ్ హార్ట్ అండ్ విత్ ఏ కూల్ మైండ్ అంచేత మంచి ప్రపోజల్ వస్తుంది. అంచేత అతను తీసి పడడం లేదండి అతను. ఇప్పుడు ఆవేశాలు లేకపోతే ప్రతీకార చర్యలు లేకపోతే యుద్ధ వాతావరణం లేకపోతే అతనికి ఏదో కొంచెం స్లాప్ ఫ్రాక్షన్ స్లాప్ గోమె కొట్టినట్టు సమాధానం చెప్దాం, ఇది కాకుండా అతను కూడా సహకరించే దురదృష్టవశాత్తు నాకు మిగతా రాష్ట్రాల్లో సంగతి తెలియదండి. ఆంధ్ర రాష్ట్రం ఈ రెండు కంబైన్డ్ స్టేట్లో కొత్తగా నెగ్గిన వాడు ఓడిపోయేవాడిని 1 నెల 2 నెలలు తిట్టు, ఇవి ఇలా చేసి వెళ్ళి ఓడిపోయాడు, ట్రాన్స్ఫార్మర్ పాలైపోయింది, ఈ కాలువ లోతు మట్టి తీయలేదు, సిల్ట్ తీయలేదు, ఇక్కడెక్కడెక్కడ రోడ్లు సరిగ్గా వేయలేదు, ఆ చెట్లు పడిపోయి ఆ రహదారి అంతా ఇరుకైపోయింది. ఇలా 1 నెల 2 నెలలు తిట్టు, విమర్శించుకు నీ పని నువ్వు చేయి. ప్రభుత్వంలో నేను అదే అంటాను, ఆయన మీద అసంతృప్తితో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తితో ఆయన కూడా ఊహించలేని అపజయాన్ని ఆయన కంటకట్టారు, ఇచ్చారు. ప్రజలు కూడా ఊహించిన అపజయాన్ని ఇచ్చారు. ఇట్స్ ఎ లెసన్. రాజకీయాల్లో ఉండేటువంటి ఎవరికైనా సరే నిన్నగాక మొన్న అంతటి ఎవరెస్ట్ శిఖరమైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, అధికారాన్ని ఇచ్చారు, ఇంద్ర పదవిని చేతికి ఇచ్చారు. అక్కడి నుంచి నేను తీసుకెళ్ళి మామూలు సామాన్యుల కన్నా కూర్చోబెట్టారు, తీసుకెళ్ళి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ గుర్తొస్తుంటుంది, రామారెడ్డి అధపాతాళం గారు. కానీ కాబట్టి ఇది కక్ష కాదు, ప్రజల అసంతృప్తితో మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన ఫెయిల్ అయ్యారని. కానీ ప్రజలు అస్తమాని ఈ ప్రయోగాలు చేస్తూ కూర్చుంటారా? పెనం మించి పొయ్యిలోకి, పొయ్యిలోంచి పెనంలో, మళ్ళీ పొయ్యిలోంచి కిందకి ఎక్కడికో బూడిదలోకి, ఇలాంటివి చేయలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం పోయిలా ప్రవర్తించద్దు మనం. అంచేత వెంటనే ప్రజలు రైట్, సరైన టైంలో లీడర్ని మార్చాం, సరైన టైంలో నాయకుడిని మార్చుకున్నాం, ఎంత మార్పు కనిపిస్తుంది, ఎంత మనకి ఒక్కసారి 1-2 నెలల్లోనే మార్పు కనిపిస్తుంది అని ప్రజలు శ్లాఘించాలి. ఇదేట్రా మళ్ళీ ఇలా అనవసరంగా ఇతను ఎన్నుకున్నావా అనిపించుకోవడం. నేను సామాన్యుడిని రిప్రజెంట్ చేస్తున్నాను సార్. సామాన్యుడు ఎలా ఆలోచిస్తున్నాడో చెప్తున్నాను. ఒక అడ్వకేట్ విశ్లేషణ పక్కన పెట్టండి, నాలో కూడా సామాన్యుడు ఉన్నాడు కదా. సహజంగా అందరూ సామాన్యులమే. కాబట్టి నేను సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడో నేను ఆలోచించకపోతే అతని నుంచి దూరంగా ఉన్నట్టు. అంతే. ఎప్పటికీ అతను నా దగ్గర రాలేడు. సంఘంలో జీవనంలో ఉన్నట్టు కాదు, సంఘ జీవనంలో లేను నేను. అవే ఫ్రమ్ ఇల్యూషనరీ వరల్డ్. అంతే, ఎక్కడ ఊహాలోకంలో ఉన్నట్టుగా. కాబట్టి రైట్, మనం మంచి పని చేసాం. ఇప్పుడు అందరిది కలవలే, అంతమంది చీఫ్ మినిస్టర్ గారు ఎవరిని కలవలే, మినిస్టర్లు కూడా కలవనవలే, మనం ఎమ్మెల్యేలు కూడా కలవలే, ఎవరితో చెప్పుకోవాలో బాగా తెలియట్లేదు. కొంతమంది ఉత్తమైన ఎమ్మెల్యేలు గుడ్ మార్నింగ్ అని పొద్దున్నే లేచి వెలకరించేవారు. వాళ్ళతో చెప్పుకున్న వాళ్ళు ఏం చేసేవారు, అక్కడ ఉన్న వాలంటీర్నో ఎవరినో పిలిచేవారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్నో వాటర్ ఇన్స్పెక్టర్నో. కానీ ఈ కాదు, ఈవేళ నాకింగ్ అంటే గంట కొడతారు. ప్రజలు గంట కొట్టడం ఉంది దాని పూర్వం. టంగ్ అని గంట కొడితే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని అడగాలి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనేప్పటికీ అలాగా నీ ప్రాబ్లం చూస్తాను అనేప్పటికీ అతను ప్రాబ్లంతో, సమస్యతో ఎన్నాళ్ళు బాధపడ్డాడో దాంట్లో 80% కూడా నువ్వు టైం వాడుకోకూడదు. ఓకే, 100 రోజుల నుంచి అతను బాధపడితే 1 రోజుల సమస్య పరిష్కారం కాగాలి, చేయాలి. ఎంచేత అధికారం నీకుంది, మీకు 2 ఇచ్చారు ప్రజలు, అవకాశం కూడా ఇచ్చారు. పవర్ డస్ మీన్ రెస్పాన్సిబిలిటీ. పవర్ ఒకటే ఉంటుందండి, పవర్ ట్రయల్స్ గోస్ విత్ రెస్పాన్సిబిలిటీ. అధికారం ఒక బాధ్యత, అంతే. బాధ్యత 2 కలిపి ఉంటాయి, అంతే. నాకు నేను ఐఎమ్ హెల్ప్లెస్ అని ఎవడు అనడానికి వీల్లేదు. అబ్సల్యూట్ పవర్ ఈజ్ గివెన్ టు యూ. పవర్ ఈజ్ ఎ స్వార్డ్. రిమూవ్ ఆల్ హడ్డిల్స్ అండ్ ఎంట్రన్సెస్. కీప్ ది పర్సన్, ఎవరైతే సఫర్ అవుతున్నాడో సఫరర్, కీప్ యూ ఇన్ ఏ గుడ్ పొజిషన్. సఫరర్ కళ్ళ నీళ్లు తుడవాలి నువ్వు.